దాదాపు 10 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు 8,827 కోట్లు ఖర్చు పెట్టాం. ఖమ్మం మొత్తం సస్యశామం చేయొచ్చు. కృష్ణలో గోదావరిలో రెండింటిలో కొంత వాతావరణం ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా కృష్ణాయకట్టు స్వీకరించబడుతుంది. ఇది గోదావరి కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం 10 కాన్స్టిట్యూన్సీలు ఉంటే ఖమ్మంలో 10 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మేము సృష్టించిన ఆస్తులే వాళ్ళు మోపుతున్న నిందలు, వాళ్ళు మాట్లాడుతున్న పనికిమాల మాటలు ఏవైతున్నాయో వాటికి సమాధానమైన మాట కూడా చేస్తాం. What do you think we've been doing for the last 15 years? Of course, we've been reviewing Rangan Garu. Rangan Garu ప్రతి గెలుపులోనూ పాఠాలు ఉంటాయి, ఓటమిలో పాఠాలు ఉంటాయి. డెఫినెట్ గా చాలా అంశాలు ఒకటి రెండు అని చెప్పను, కానీ ఇప్పుడే నేను చెప్పాను కదా మీకు, భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చారు ఉద్యోగులకు. కానీ ఆ ఉద్యోగులకు ఈ జీతాలు అత్యధికమైన మాట మేము సరిగ్గా ప్రచారం తీసుకోలేదు. రాష్ట్రం 6,71,000 కోట్ల అప్పులను వాళ్ళు అంటున్నారే. ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది 6,87,585 కోట్లు. ఎందుకంటే టిపికల్ ఏంటంటే ఎప్పుడైనా కూడా 5 times ఉంటుంది మార్కెట్ వాల్యూ తీసుకుంది. మరి 6,87,585 కోట్లు ఇది వాస్తవం. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మేము సృష్టించిన ఆస్తులే